అదే సార్. ఈ మేనిఫెస్టోని వాళ్ళు ఏదైతే అంత మేనిఫెస్టో ఇచ్చారో, ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ కి అది ఈక్వల్ గానే ఉన్నట్టేనా సార్? లేకపోతే మరీ మేనిఫెస్టో ఒకలా, బడ్జెట్ ఒకలా, రెండిటికి సంబంధం లేకుండా ఉందంటారా సార్? ఇల్లాలు పండుగ కాలేదు ఇంకా. ఇల్లాలు కాదు కానీ పండుగ కాలేదు. ఇల్లాలు కానీ సంతోషపెడతాం. ముగ్గురు వేయాలి, నీకు తెలుసు, ఆడపిల్లలు తెలుసు, ముగ్గురు వేయాలి, అలంకరణ చేయాలి, ఆ తర్వాత పండుగ చేసుకోవాలి, తోరణాలు కట్టాలి. ఇప్పుడున్న ఇన్స్టెంట్ ఏంటో ఉన్నాం కనుక ఇల్లాలు కానీ పండుగ కాలే. కానీ ఆ పండుగ అయితే నమ్మకం అయితే మనకు ఉంది కదా కదా. ఇల్లు అలుపుతున్నారంటే పండుగ అయితే నమ్మకం మనకు, కనుక అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, ఇందులో ఎప్పుడైనా కూడా ప్రజల ఆశలు చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. పెంచింది వీళ్ళే. నా ఉద్దేశం ఏంటంటే, ప్రజలు ఈ ఆశలు పెట్టుకోవాలి. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడో మాట చెప్తుంటాను, మన ఇంట్లో కూడా చాలా కోరికలు ఉంటాయి. ఎందుకు చెప్పాను కదా, నీకు స్కూటీ కావాలని కోరుకుంటుంది, మీ నాన్న కొనియాలి, మరి బడ్జెట్ సరిపోదు, ఏమంటాడు, వచ్చే సంవత్సరం కొనిస్తే బిడ్డ ఇప్పుడు సైకిల్ కొనుక్కో అంటాడు కదా. ఇది అంటే మన ఆశ పడ్డది తప్పుగా, కానీ ఉన్న వరాలు అంటే అపరిమితమైన ఆకాంక్షలు ప్రజలకు ఉంటాయి, మన కుటుంబంలో ఉంటాయి, అవసరమైన నిధులు తక్కువ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, ప్రజల అపరిమితమైన ఆకాంక్షలకు పరిమితమైన వనరులకు మధ్యన వారధి కట్టాలి. ఎప్పుడు కూడా మన బడ్జెట్, ఇంటి బడ్జెట్ కావచ్చు, రాష్ట్ర బడ్జెట్ పరిమితమైన వనరులు ఉంటే అందరికి తెలుసు, మన నాన్నకు తెలుసు. కానీ అపరిమితమైన కోరికలు కూడా మనకు ఉంటాయి. ఈ రెండింటి వారధి బ్రిడ్జ్ చేయాలి, అది మాత్రం. అందుకని బడ్జెట్ చేయాల్సింది అది చెప్తుంది అదే. కానీ ఇంకేమైందంటే, అందరినీ సంతృప్తి పరచడం ఎప్పుడు సాధ్యం కాదు, అందరినీ ఒప్పించడం ఎప్పుడు సాధ్యం. కొంత అసంతృప్తి ఉంటది కాదట్లేదు, కానీ ఎంతవరకు, ఏ వరకు ముందుకు పోతుంది, ఏ వైపు పోతున్నాం అనే దాన్ని బట్టి బడ్జెట్ ని అంచనా వేయచ్చు. ఉదాహరణకు మన విజయవాడ ఉన్నాం, ఉత్తరం వైపు వెళ్తే వస్తుంది, ఏలూరు వస్తుంది, వరుసగా ఇచ్చాపురం, పరంపురం పైకి వెళ్ళిపోతాం. విజయవాడ నుంచి కిందికి వెళ్తున్నాం అనుకోండి, ఏమొస్తుంది, నెల్లూరు వస్తుంది, చెన్నై వస్తుంది, ఇంకా కిందికి వెళ్ళిపోతాం. మనం ఏ వైపు పోతున్నాం అనేది ఈ సూచిక బడ్జెట్. నా ఉద్దేశం పైకే పోతున్నాం, పైదికే పోతున్నాం. కనుక ఖచ్చితంగా మనం ఏలూరు నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం దాకా పోతామని నాకు నమ్మకం ఉన్నది, ఇటు పోయినా అటు పోయినా. కనుక ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఆశలు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఆశలు పెట్టింది వీళ్ళే కనుక డిమాండ్ చేస్తున్నాం కదా. నువ్వు 10th పాస్ అయితే స్కూటీ కొనిస్తా అని హామీ ఇచ్చి మీ నాన్న కొనియకపోతే ఎట్లా ఫీల్ అవుతామో, ఇది అంతే కదా. వీళ్ళు చేసిన పని అదే కదా. ఇప్పుడు అని అపరిమిత ఆశలు పెట్టిండ్రు, పెట్టిందని తీర్చమంటాం. తల్లికి వందనం, అట్లానే మనకు సూపర్ 6 లో ఉన్న హామీలను తీర్చమంటాం. ఒకే రోజు సాధ్యం కాదు, కానీ వాళ్ళు హామీలు ఇచ్చారు కనుక వాళ్ళు ఈ పదవీ కాలం ఇంకా 4 ఏళ్ళు ఉంది, పొద్దుంది, పొలం ఉంది. కనుక దీన్ని తీర్చే క్రమంలో ఒకటొకటి చేసుకుంటా అన్నా చేస్తే మంచిదని